మహర్షి లాంటి వాళ్ళ వాక్కండి ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినవలసిందే మనం. ఎందుకంటే ఆ గైడెన్స్ మళ్ళీ ఆయన దేహభావంలో ఉన్న మనకి దేహం కాదు అనే వైపు తీసుకెళ్తే చూపిస్తున్నారు కదా. అవును మేడం. అది మీరు బాగా మనం గ్రహించామనుకోండి, అప్పుడు మనకి ఏంటవుతుందంటే ఇంకా నేను దేహాన్ని అన్నది భావన, ఆ భావనే నిజమని జీవించుతున్నాం కదా. అది కేవలంగా భావనలో బతుకు. అవును. ఉమ్, ఆ భావన యథార్థమైంది కాదు కదా. అవును మేడం. అందుకే మన అంటే ఇప్పుడు ఈ దేహ ఈ మన ఈ దేహాన్ని ఉమ్, ఈ దేహాన్ని నేను కాదు అనే అనే భావన నుంచి బయటపడాలంటే నేనెవరు అనే విచారణకు దిగ వెళ్ళాలా ఎలా మేడం? ఉమ్. అంటే నేను ఎక్కువగా మీకు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, దేహం నేను అనే దాంట్లో మనం ప్రతిష్టాపనగా ప్రతి పని చేసుకుంటున్నాం. ఎంత మనం చదువుతున్నా దానికి 1000 రెట్లు చదువుతేది ఒక్క వెంట్రుక వాసంత. మిగతా మన జీవితంలో రోజులో ఎక్కువ నేను దేహాన్ని అన్నదానికి మనం ఎక్కువగా జీవిస్తున్నాం. అక్కడే మనం ఎందుకు మార్పు తెచ్చుకోకూడదు? ఏమంటారు? ఆ మార్పుకు రావాలంటే మూలంగా ఏం చేయాలి మేడం? ఎట్లా చేయాలి మేడం? నీ చేయక్కర్లే, గుర్తు పెట్టుకోవాలి ప్రతి నిమిషం కదా. దేహం నేను కాదు అన్న విషయం గుర్తు పెట్టుకోవడమే. ఏమీ చేయక్కర్లేదు, దాని ప్రక్రియలు ఏం అక్కర్లే. మీరు బుద్ధుడు గారు అని మీకు జ్ఞాపకం ఉండడానికి ఏం చెయ్యాలేంటి? అర్ధరాత్రి లేపినా మిమ్మల్ని మీ పేరు ఎలా చెప్తారో, దేహం నేను కాను అన్నది అర్ధరాత్రి లేపినా మనకు గుర్తు ఉండాలి. దానికి ఏమైనా అది మంత్రాలు చదివితే స్థిరం వస్తుందా? పూజలు చేస్తే వస్తుందా? అంటే అది స్థిరం కావాలంటే ఎలాంటి భావన చేయాలి మేడం? మీ అంటే పేరు నేను కాదు బుద్ధుడు కాదు. అన్నది మీకు ఎలా స్థిరమైందండి? నిరంతరం గుర్తు పెట్టుకుంటున్నారు కనుక కదా. అది ఇంకా ఆ కొన్నాళ్ళకి ఉమ్, గుర్తు పెట్టుకోకుండానే అది మామూలుగా గుర్తు అయిపోయింది. అదే విధంగా ఇదిను ఇదేమో అది మనం అసత్యంలో జీవిస్తున్నాం గనక అసత్యం అని ఆ విషయంలోని మన బతుకు అసత్యం అయిపోయింది కదా. నేను ఉమ్. కాని దేహాన్ని నేను దేహంగా బతుకుతున్నానంటే అసత్య బతుకే కదా. అసత్యపు బతికే కానీ మేడం అది ప్రాక్టికల్ గా మనం మళ్ళీ ఎలాంటి మీరు ఎలాగని అడగండి, మూమెంట్ గుర్తు పెట్టుకోవడమే. అది ఎలా గుర్తు పెట్టుకుంటారని మీరు అడుగుతారా? ప్రతి నిమిషం దేహం నేను అన్న స్ఫురణ వచ్చినప్పుడల్లా దేహాన్ని నేను కాను అని గుర్తు పెట్టుకోవడమే. అది ఇంకెవరో మీకు ఎలాగే ఉపాయాలు చెప్తారు, ఎవరికి వారే. అంతేనా? దేహం నేను అని మీకు ఎవరు చెప్తున్నారు? అక్కడి నుంచే తెలుసుకోండి దేహం నేను కాను అని. ఆకలేస్తుంది, అదే రమేష్ ఎన్నిసార్లు చెప్పేవాడు. ఎవరికి ఆకలేస్తుంది? నాకు కాదు కదా, దేహానికి. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేహం తింటోంది, దేహం స్నానం చేస్తోంది అంటూ మనం ప్రతిదీ దేహంగా చూడగలిగి నేను దేహాన్ని అన్న దాన్ని మనం వదులుచుకోవాలంటే ఇలా యథాల ప్రశ్న లేకుండా వెంటనే మనం చేస్తాం. మనకు వదులుచుకోవడానికి అసలు ఇష్టం ఉందా? ఏమంటారు? మనకి ఇష్టం లేదు కదా. ఇష్టం ఉంటే ఎలా అని మీరు అడగరు, వెంటనే మొదలెట్టేస్తారు. దేహం నేనని జీవించడం ఏమిటి? ఎప్పుడు ఈ అసత్య బతుకులో బతుకుతూ మరి ఎన్నాళ్ళు ఇలాగా అని మనం ఆలోచించుకుంటే చచ్చే వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మ ఇలాగే ఉంటుంది కదా. అవును మేడం. మనం అలాంటి సాంగత్యాలు, అలాంటి రకమైనగా ఉండడం అవన్నీ మనమే ఎంచుకుంటామండి. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి దేహం నేను అనేటటువంటి డిస్కషన్స్ నచ్చేవే కాదు. అందుకే ఈ గాసిప్‌లోకి వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడైతే మీకు గట్టిగా ఉందో మీకు ఇష్టాలు కూడా అలా మారిపోతాయి. 10 మందితో కలిసి ఏదో పిచ్చాపాటీగా మాట్లాడాలని గాని, ఎవడో నా ఫ్రెండ్ లేడు నేను ఒంటరి అయిపోయానన్న బాధలు గాని ఏమి ఉండవు మీకు. దేహం నేను అంటూనే ఇవన్నీ మొదలవుతాయి. ఎవడో నన్ను పలకరించలేదనో మనకేముంటదప్పుడు. అర్థమవుతోందా? అర్థమవుతుంది మేడం. కనిపించడానికి కారణం ఏంటి? అజ్ఞానం. నేను దేహాన్ని అన్న భావన. ఉమ్. నేను ఒంటరైపోయానన్న మాటలో ఎంత అజ్ఞానం ఉందండి? కదా! అవునా?
అంటే దీన్ని ఇప్పుడు నేను ఒంటరైపోయాను అనే అజ్ఞానం అంటే ఎలా మేడం? అంటే ఎప్పుడు నేను దేహాన్ని అని ఎంతమంది ఎన్ని చెప్పినా నువ్వు చెప్పేది చెప్పుకో నేను దేహాన్ని అని జీవిస్తున్నారు. అంతే కదా! హ్మ్. నువ్వెంత చచ్చి గిజామన్నా నేను దేహాన్ని. అది మాత్రం నేను ఎప్పుడు వదలను అని పట్టుకున్నారు. కనుక నేను ఒంటరయ్యాను అంటారా? నేనెవరు? దేహమా? నేను దేహాన్నా? అని ఆ క్షణం కూడా మీరు ఆలోచించాలి గదా! హ్మ్. మీరు ఎన్ని పూజలు చేస్తే ఈ భావం వదులుతుందండి? ఎన్ని ధ్యానాలు చేస్తే వదలదు వదులుతుంది? మేడం. ఏమంటారు? అంటే ప్రతి ధ్యానం క్షణం వల్ల వదిలేదా? పూజ ఇంకా వల్ల వదులుతుందా? అదే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నా ఉనికికి నా ఉనికికి నేనేం నా ఉనికికి ఆహ్, ప్రకటన ఏది అంటే నా దేహము అనే భావనలో నేనున్నాను గాబట్టి, నా ఉనికి నా ఉనికేమిటి అది నా ఎప్పుడు ఉండేదే. ఉనికి అది ఎప్పుడు ఉండేది. ఆ నేనన్నది అనంతంగా నిరంతరాయంగా ఉండేది కదా! దేహం నేను అని అదెప్పుడు మళ్ళీ ఎక్కడ ఉన్నదే. కూడా మళ్ళీ మీ మాటల్లో నా ఉనికి. అదే మేడం. ఎవరికి అంటే ఉనికి? నా అంటే అదే మేడం. ఆ నా అనేది అది ఎప్పుడూ ఉన్నదే. కానీ నేనెక్కడ పరిమితమైతున్నాను అంటే, నా దేహంతో పరిమితమైపోయి, దేహం నా నేను. దేహము నేనే నేను దేహాన్ని. ఇంక ఏం చెప్పినా ఆ! అదే బ్యాక్‌గ్రౌండ్‌లో వింటాను. ఇంక ఏమీ మారను ఆ! అని మడికట్టు కూర్చుంటున్నాం మనం. అవును మేడం. అదే మేడం. నేను అన్నప్పుడు నా దేహం కిందకే మనం మాట్లాడుతా ఉన్నాం. దానికి మీరు ఎన్ని అందుకని పూజలు ఆహ్, చేస్తే ఆ భావం వదులుతుంది? ఎన్ని ధ్యానాలు చేస్తే వదులుతుంది నాకు చెప్పండి? అది ధ్యానాలతో వదిలేదా ఆ భావన? వదలదు మేడం. అందుకోసం నేను ఇలాంటివి ఖండించడానికి కారణం. ముందు అది వదులుచుకోవాలి కదండీ! హ్మ్. టైమంతా వేస్ట్ చేస్తూ పూజలు చేస్తాం. ఎవడికి పుణ్యం? నేను పుణ్యాన్నిచ్చేటటువంటి ఆత్మస్వరూపాన్నై ఉన్నాను. ఎవడికి పుణ్యం? దేహానికా? అది ఎలాగా చస్తుంది? పుణ్యం ఎవరికి? అది పాంచభౌతికం, పంచభూతాల్లో కలిసిపోతుంది. పుణ్యం ఎవరికి? ఎంత అజ్ఞానంగా ఉందో చూడండి విషయం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అనడంలో జ్ఞానం ఎప్పుడైతే మీకు తెలిసిందో నేను ఆత్మని అనే అనుభవంలోకొచ్చేసారో ఆత్మ అన్నది కూడా ఏం కాదు నేను నథింగ్ అని. ఆత్మ అంటే అదేమైనా చెప్పడానికి వీలుగా ఉందా? ఏదో పదం వాడుతున్నాం గాని. అనంతత్వాన్ని నేను అని ఎప్పుడైతే మనకు అర్థమైపోయిందో, అప్పుడు మనం ఇంక దేహంతోటి నాకు నొప్పెట్టింది, దేహానికి నొప్పెట్టింది. దేహంలోంచి రక్తం వచ్చింది. దేహంలో రక్తాలు, బుర్ర, బ్రెయిను అన్నీ ఉన్నాయి. నాకు కాదు. అలాగ మనం ప్రతినిత్యం మన సాంగత్యాలు, మన సంభాషణ, మన ఆలోచనలు అలా ఉంటే ఎందుకండి మనం ఇందులో పడతాం? ఏదో ఒక వెంట్రుక వాసంత సేపు చదువుతాం. మిగతా అంతా దేహభావాన్ని పెంచుకునే పనులే చేస్తున్నాం. మరి మనకది పెరక్క తరుగుతుందా? నిజమా కాదా? నిజమే మేడం. అంటే ఇప్పుడు మనం కొలిచేదంతా దేహంతోటి కొలుస్తున్నాం గాబట్టే ఇవన్నీ బాధలు. అంటే ఓ ఆహ్, రోజు మన ఆహ్, సత్సంగంలో రాత్రి సత్సంగంలో వసంతలతను ప్రిన్సిపల్ మేడం కలిసి నేను ఒక 5 మినిట్స్ లేట్ అయ్యాను. 10 మినిట్సో నాకు కనెక్ట్ అవ్వలే. ఆ టైంలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను వాళ్ళిద్దరిని ఏమి దెబ్బలాడాను తెలిసినా? దేహభావం పోగొట్టుకోవడానికి ఇవన్నీ చదువుతూ, మళ్ళీ దేహభావంతో ఉన్న సంభాషణలు ఎందుకు చేస్తారన్నాను. ఓ మనిషి కనపడగానే "నువ్వు దేహానివి, నీకెందరు పిల్లలు, నువ్వేం ఉద్యోగం?" ఇదే టాపిక్ మాట్లాడతాం గానీ, మనం ఏనాడైనా సరే ఆత్మని నేను అన్న వైపు వెళ్తున్నామా? ఇంక పైగా ఎలాగండి అని అడుగుతాం ఏదో. మనం ఏదో చేసేసి ఫెయిల్ అయిపోయినట్టు. దాని వైపే ఆలోచించం. దేహం నేను అన్న దాన్ని ఇంత బలపరుచుకుంటున్న మనం 24 గంటల్లో ఒక సెకను కాలం కూడా దేహం నేను కాను ఆత్మని అని మనం దేహం నా పనిముట్టు సుమా నేను దేహాన్ని కాను అని ఆలోచించటం లేదే. అది ఎన్ని వేల జన్మల నుంచి అలవాటైపోయింది. మరి అంత గట్టిగా మనం ఆలోచిస్తున్నామా దాని పట్ల? జ్ఞాపకం అంటే చేసుకుంటున్నామా? ఇప్పుడు మేడం, ఇప్పుడు మనకు ఉన్న ప్రతి చర్య దేహానికి సంబంధించిందే. అంటే మనం అది
పాపకర్మ చేసినా, పుణ్యకర్మ చేసినా, లేకపోతే పూజ చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా, ఏది చేసినా అది దేహానికి సంబంధించి చేస్తున్నాం గాని ఇంకా ఆత్మకు దానితోటి సంబంధమే అంటే మనం లేదన్నట్టు ఇన్ని కదండి. అంతే వింటున్నా కదా? 2.5 ఏళ్లే సమాధి చేసేసాం వింటున్న విషయాన్ని. మీరు ఎన్ని చెప్పండి, ఎక్కడ చదవండి, నేను దేహాన్ని అని గట్టిగా పట్టుకుంటాం. ఎవరు ఎంత మన చెవుల్లో శంఖారావం ఊదినా అక్కడే వదిలేస్తున్నాం. కాదా అవునా? కృష్ణమూర్తి గారు చెప్పారు, రమణ మహర్షి చెప్తారు, ఫలానా ఇక్కడ యోగ వాసిష్టం చెప్పింది, త్రిపుర రహస్యం చెప్పింది. అవన్నీ వాళ్ళ వరకే, మన వరకు మాత్రం నేను దేహాన్ని అనే జీవిస్తాం. కాదా అవునా చెప్పండి. అలాగే జరుగుతుంది మేడం. మాకేదో పుణ్యం వచ్చేసింది అది వినడం వల్ల. మా చెవుల్లో భారత భాగవతాలు పడితే పుణ్యం వచ్చేస్తుందన్న భావంతో వీళ్ళెళ్ళి హరికథలో కూర్చుంటారు, శరీరం పడేస్తారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. అలా ఉంది మన పరిస్థితి. మనం ఆ విచారణ అన్నది ఎప్పుడూ మనం దానికి జోలికి వెళ్ళం. మరి దేహాత్మ భావం పెరగకుండా ఏ భావం పెరుగుతుందండి? అనాత్మ భావం ఎలా పెరుగుతుంది? ఏం చెయ్యాలని అడుగుతున్నారు, ఏం చేశారని నేను అడుగుతాను. అవునా? అంటే అంటే అదే మేడం. అదే ఏం అంటే చేశారని మీరు ఇంతకు ముందు మీరు అడుగుతారు. ఏమైనా అంటే ఇప్పుడు చేశారు, ఇన్ని ప్రయత్నాలు చేసాం మాకు ఫలించలేదు అనడానికి ఏమైనా చేశారా? ఏమి చేయలేదు మేడం. మరి ఏమీ చేయలేదు. పరీక్షలో పాస్ ఎందుకంటే అవ్వాలంటే పుస్తకం చదవడం పోయి నేను సినిమా చూస్తూ కూర్చుంటాను, నాకు పరీక్ష పాస్ అవ్వాలన్నట్టుంది మన పరిస్థితి. అంతేనా? అంటే ఇప్పుడు నాకు కొంచెం అవగాహన వచ్చిన విషయం చెప్తున్నాను మేడం. అంటే చెప్పండి. ఇప్పుడు నేను అలా ఇప్పుడు అంటున్నానని ఏమి ఇప్పుడు అనుకోకండి. ఇది ఇలా చెప్పకపోతే మీరు నన్ను డామినేట్ చేస్తారు. అవునా కదా? నేను దేహాన్ని అనడానికి కాదు అని మీరు ఎన్ని చేశారో చెప్పండి అని ఎందుకు అడుగుతానంటే, మీరు ఎప్పుడు ఏమి చేయరు దానికి సెకండ్ కూడా గుర్తుపెట్టుకోరు. ఇక్కడితో ఇది స్టాప్. చెప్పండి అవును ఇప్పుడు. మేడం. అంటే ఇప్పుడు మనం అంటే ఇంకా అంటే పొద్దున్నుంచి మనం అంటే 24 అవర్స్‌లో మొత్తం దేహానికి సంబంధించిన విషయాలే మనం చేస్తున్నాం అన్నట్టు. అంటే ఏ సంబంధించిన కాదు. చర్య చేసినా దేహం మీరు మళ్ళీ సంబంధం అని మాట్లాడుతున్నారు. దేహం నేనన్న భావంతో అంటే అది సత్యం అవుతుంది. అవునా కాదా? సంబంధం అంటారేంటి? అలా అని భావంతో చేస్తున్నారా? దేహం నేను కాను, దేహానికి సంబంధించినవి చేస్తున్నాను అన్న భావం ఎక్కడుందండి? నేను దేహాన్ని అన్న భావంతో చేస్తున్నారని నేను ఇందాకల నుంచి మీకు కరెక్షన్ చేస్తున్నాను. అవునా కాదా? హ్మ్. అక్కడ కరెక్షన్ మీరు చేయండి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు అలా మాట్లాడుతున్నారు. చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు? నేను దేహాన్ని అనే కదా! అదే మేడం. నేను దేహాన్ననే చేస్తున్నాను మేడం. అంటే హ్మ్. ప్రతి చర్య ఇక్కడ ఆలోచిస్తే ఏమవుతుందంటే దాన్నేమంటారు? దేహాత్మ భావనతోనే నేను చేస్తున్నాను అనంటే నేను ఒప్పుకుంటానది. దేహాత్మ భావంతో నే చేస్తున్నాము. అంటే ఇక్కడ జరిగే ప్రతి చర్య ఆహ్, అంటే దీని వలన అంటే ఇది ఆత్మకి ఏమాత్రం ఆహ్, ఇది అంటే ఇది లేకోకుండా జేస్తున్నాం. ఆత్మతోటి ఇదే లేకోకుండా ఆత్మని గుర్తు జేస్తున్నాం. అంటే చేసుకోకుండా. ఆ! అంటే దేహానికి సంబంధించిందే. అంటే నువ్వు దేహం ఇక్కడ నేను సంబంధం అని పెట్టకండి. ఆ మాట మీకు అలవాటైపోయింది. దేహం నేనన్న భావంతో మీరు చేస్తున్నారు. అవునా కాదా? అక్కడ సంబంధం అనకండి. అక్కడ రాంగ్ అది. అది అంటే ట్రూత్ ఎలాగా చెప్పాలంటే మేడం? అది హ్మ్. సంబంధం అంటే ఎలాగా మేడం? అది ఎట్లా ఎందుకంటే అంటే దేహం సంబంధం ఏంటి వేరేగా మీరున్నారా? నేను దేహాన్నని కదా చేస్తున్నారు. హుహు. అందుకు నేను కరెక్ట్ చేస్తున్నాను. మీరు మాట్లాడేటప్పుడు అలా మాట్లాడుతున్నారు. చేసేటప్పుడు దేహాత్మ భావంతో నేను దేహాన్ని అనే కదా చేస్తున్నారు. అది మీరు ఇప్పుడు చెప్పడానికి సంబంధం అన్న పదం వాడుతున్నారు. నేను సంబంధము అని యూజ్ చేసినాను అంటే, నేను విడిగా ఉంటేనే నేను అది యూజ్ చేయాలనా మేడం? హ్మ్. అంతే గదా! కదా! అందుకని నేను అస్తమానం మీకు కరెక్ట్ చేస్తున్నాను. నేను 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 ఆ పదాన్ని యూజ్ చేయడానికి నాకు అర్హత లేదు అనేది నేను అమ్మయ్య! గుర్తించాలి. మీకిప్పుడు ఎందుక అర్థమైందా ఎందుకు నేను ఇందాకల నుంచి సంబంధం అన్ని కట్ చేస్తున్నానో? చాలా సంతోషం. నాకు అర్థమైంది. అంటే నాకు మీరే అర్థం కాదు కాలేదు అందరూ ఇంతవరకు. కూడా దేహాత్మ భావనతోటి చేస్తున్నారు. ఆత్మ సిద్ధించట్లేదు అంటారు. ఏ ప్రయత్నం చేశారని నేను అడుగుతున్నాను అందుకని. సంబంధం అనేది అంత అంత
మీనింగ్ ఉంది అక్కడ. చూసారా, అంటే ప్రతి నేను పదానికి నేను ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆధ్యాత్మిక మార్గంలో మనం వాడే ప్రతి పదానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆధ్యాత్మికమే కాదండి, మనం ఎరుకతో ఉంటే ప్రతి పదానికి దాని ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇప్పుడు నేనేందంటే నేను కాని దాన్ని నేను ఇప్పుడు ఈ సంబంధము అనే మాట ఉపయోగించినప్పుడు ఏమవుతుంది అంటే నేను ఎక్కడనో అతీతంగా ఉండి నేను దేహంతోటి ఇది చేస్తున్నాను అనే భావనతోటి మాట్లాడడం అనేది అది తప్పు అని మీరు కాదా? చెప్పడం జరిగింది. కాదా? ఆ, మీరు అది తప్పని అది చెప్పారు. అంటే ఆత్మస్థితికి పొందిన వాళ్ళే ఉపయోగించాల్సిన వర్డ్ను నేను ఉపయోగిస్తున్నాను కాబట్టి మీరు నన్ను కరెక్షన్ చేశారు. మనం ప్రతి నిత్యం చేస్తున్నదేంటి దేహం నేను. నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు మేడం. ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేయకూడదో అర్థం కాలేదు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది మేడం. ఆ, అంటే అంటే మనం కాని దాంట్లో మనం దూరి మనం ఆ, అజ్ఞానాన్ని ఆ, నిరూపించుకుంటున్నాం అనేది అర్థమవుతుంది మేడం. అది అది ఆ, అయితే ఈ ఈ ఈ ఈ లెక్కన చూస్తే మనం చేసే ప్రతి చర్య ఆ, పొద్దున్న నుంచి ప్రతి ఒక్కటి అంటే దేహానికి సంబంధించే చేస్తున్నాం. మళ్ళీ ఏం దేహానికి ఏం కాదు, చేసినా దేహం అది నేనన్న భావనతో అంటే కరెక్ట్ చేసుకోండి. ఆ, దేహం దేహం నేనన్న భావనతోనే చేస్తున్నాం. ఏమని అంటే ఆ, అది అది పుణ్యమైన పుణ్యమని అదొక భావన, ఆ పాపమని అదొక భావన. అంటే ఇది భావన తప్ప వాస్తవం కాదు అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే పుణ్యం ఎవరికి? ఈ ఈ పుణ్యం ఎవరికి? అది కూడా చూడండి. ఆత్మక అదే అది పుణ్యం ఇచ్చేది. ఆ దేహమా అది పంచభూతాల్లో కలిసిపోయేది. పుణ్యం ఎవరికి? కదా? అదే మేడం. ఉమ్. ఈ ఈ ఈ ఈ పుణ్యాలు పాపాలు ఆత్మకు అంటవు కానీ అంటవు అదే అంటవు పుణ్యం ఇచ్చేది. ఆ, అదే సమస్త శుభం అయిపోయి ఉంది. ఆత్మకి అన్ని అది ఇంకా అదే సర్వస్వం అయ్యింది. సంపూర్ణ తత్వం అయ్యింది. దానికి అక్కర్లేదేది. ఇంకా అవును మేడం. శరీరానిక అంటే అది పంచభౌతికం. అవును మేడం. ఆత్మస్థాయి ఏంది అంటే అన్నిటినీ ఆ, ఆత్మస్థాయి ఏంటంటే మనం రోజు ఆ, మొత్తుకొని ట్రై చేసే స్థితి ఆత్మస్థాయి. అంటే మనం పొందడానికి ప్రయత్నం చేసే స్థితి ఆత్మస్థాయి. మనం అక్కడ పొందడానికి పొందిన తర్వాత ప్రయత్నం చెయ్యటం లేదు, అది అసత్యం. మీరు ఏమేమి అనుకోకపోతే చెప్తాను. మనం ప్రయత్నం అవును, చేయట్లేదు. సత్యమా కాదా? 100% కరెక్ట్ మేడం. మనం ఏదో మాటలు కంటాం చేస్తు కానీ ఎక్కడా ప్రయత్నం చేస్తు చేస్తు చేస్తున్నట్టు భ్రమపడుతున్నాం. చేస్తున్నట్టు మాట్లాడతాం అవును మేడం. కదా? 100% మేడం, ఆ అదైతే మాట కరెక్ట్. కూడా అంటే ఎందుకంటాము? ఆత్మస్థితి ఎవరో గొప్పదని చెప్పారు గనక, లేకపోతే అది అనం. ఉమ్, మనం మాత్రం పెంచుకుంటుంది అంటే ఏంటి? మనకి విశ్వాసం లేదు గనక దేహం నేననే భావిస్తూ బతుకుతాం. అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి చర్య ఆ తప్పనే తెలుస్తుంది. అంటే దేహ భావనతోటి చేస్తున్నాం కాబట్టి అంటే దీనికి సంబంధించి అంటే మనం ఎన్ని చర్యలు చేసినా ఈ ఆత్మకు సంబంధం లేకోకుండా చేస్తున్నాం కాబట్టి ఇంకా దానికి ఆ ఆ అంటే ఇది దేహానికి చేస్తున్నట్టే. అంటే ఏ చర్య చేసినా ఈ దేహానికి ఇక్కడున్న దేహాత్మ భావనతో తాత్కాలికంగా చేస్తున్నాం. దేహానికి అనకండి మళ్ళీ. దేహాత్మ భావనతో చేస్తున్నాం. దేహాత్మ భావనతో చేస్తున్నాము. అంటే అది అంటే చేయాల్సిన ఏమీ అవసరం లేని స్థితిలో మనం చేస్తున్నాం పనులు అంతే. అందుకని మన సాధన అంతా నెగటివ్ వైపు వెళ్ళిపోతుంది. మన ఆశయాలు మాత్రం కొండెక్కుతున్నాయి. ఏమంటారు? అదే అంటే ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేని స్థితిలో అన్ని చేసుకుంటూ అన్నిటినీ ఆపాదించుకుంటూ అక్కడనే ఆ, అసత్య బతుకు అక్కడనే బతుకుతున్నాం. లాభం ఏమంటారు? అక్కడనే లాభం. అవును మేడం, అక్కడనే లాభం అంటాం, అక్కడనే నష్టం అంటాం, అక్కడనే పుణ్యం అంటాం, అక్కడనే పాపం అంటాం. ఆ, అదే మంచి ఇదే చెడు అంటే అసలు పాపం దేహాత్మ క- భావనే. ఆ, ఆరిజన్లోనే పాపం ఉంది. అదే మేడం. అన్ని పాపాల కన్నా పెద్ద పాపం అదే. ఉమ్, ఎందుకంటే అదే అసత్యం కనుక అదే పెద్ద పాపం. ఉమ్.
అందుకే తల్లిని హత్య చేసి అన్నమాట ఆయన అనడానికి కారణం. అంటే ఇప్పుడు 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 ఇక్కడ ఏదైతే మనం భావిస్తున్నామో అంటే ఆ ఇది నష్టమైంది, ఇది కష్టమైంది, ఇది లోపమైంది, ఇది శాపమైంది, ఇవన్నీ ఏమీ సంబంధం లేని స్థితి అన్నట్టు. అంటే ఇక్కడ ఏం చేసినా ఇదంతా మనకు సంబంధం లేని విషయాల్లోనే మనం చేసుకుంటూ సంబంధాన్ని కల్పించుకుంటూ ఆ, ఆపాదించుకుంటూ బాధపడుతున్నాం. కదండి? అవునా కాదా? మీరే చెప్పండి. అంతే మేడం. అంటే ఇప్పుడు ఇప్పుడు దేహ భావన అనేది వచ్చింది అని అంటే వచ్చింది ఇది కాదు, ఇది ఉన్నదే అది. శాశ్వతమైన స్థితి. అది కాదు, ఎక్కడి నుంచో రాలేదు, ఉన్నదే అది. ఇంకోటి రాలేదు మనకి, అదే దాంట్లోనే ఉన్నాం మనం. అంతేనా? అవును అది మేడం. ఎక్కడ వచ్చింది కాదు, అది దాంతోటే పుట్టాం, దాంతోటే బతుకుతున్నాం, దాంతోటే చచ్చిపోతాం. ఇవేదో ఒక క్షణం పాటు ఏదో అప్పుడు అప్పుడు ఏదో పచ్చిస్పాళి ఆడినట్టుగా ఓ మాట అలా ఆత్మటండి అదేదో అని ఓ మాట అంటాం, వదిలేస్తున్నాం. అంతే కదండి? మిగతా సాధనంతా నేను దేహాన్ని వైపే వెళ్ళిపోతుంది మన సాధన. అంటే కాదండి ఇక్కడ మీరు ఏ చెప్పండి. చర్య అవును మేడం. అంటే ఇక్కడ ఏ చర్యను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ సీరియస్ గా తీసుకుంటున్నాం. ఏ చర్యను ఆ, ఆ, ఇదిగా పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు, కానీ చేస్తున్నాం. చర్యనని కాదండి, అంటే ఏ భావం తుంచుకుని సీరియస్ గా తుంచుకోవాలో దాన్ని సీరియస్ గా పెంచుకుంటున్నాం. కదా? అదే అది అది చెప్పడం అంటే ఇప్పుడు మీరు చెప్పడం ఓకే మేడం. దాన్ని తీసుకొని ఆ డెప్త్ సబ్జెక్ట్ ను అర్థం చేసుకోవడం అనేది ఎంత ఇది నేను ఏదైనా ఆపడానికి అంటే సంబంధం అని మీరు అనగానే నేను ఆపడానికి కారణం అదండి. అక్కడ నా ఏంటంటే దేహాత్మ భావం అని చెప్తున్నారు మహర్షి, మీరేమో దేహ సంబంధం అంటారు. నాకు అప్పటి నుంచి అర్థం కాక అంటే చికాకుల అంటే ఎట్లలో అనిపిస్తుంది మేడం. అంటే ఏంది ఇది, నాకేం ఎలా అర్థం కరెక్షన్ కాని చేస్తున్నారు పరిస్థితిలో ఉన్నప్పుడు కదా? ఇంత అంటే కరెక్షన్ అంటే మనం నేను ఇంకా చేసే సాధనంతా దేహం నేను అని కాంక్రీట్ గా గట్టిగా అతికేసుకుంటున్నామండి. ఇలాంటి ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం దేహం నేనే అనే భావనలోనే జీవిస్తున్నాగా. అవును మేడం. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకా రెండో వర్డ్ యూజ్ చేయాలంటే నాకు భయం అనిపించి నేను ఇంకా ఎక్కడ అర్థం కావట్లేదు నాకు ఆ స్థితిలో. మీరు అంటే నేను సంబంధం సంబంధం అని అంటుంటే మీరు ఖండించడం వల్ల నాకు ఇంకా దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. కానీ ఆ ఆ ఆ- ఆ వర్డ్ యొక్క ఎంత తప్పు అనేది ఇప్పుడు తెలిసింది. ఇంకొకటి ఏంటంటే ఆ మీరు ఇందాక సీరియస్ గా చెప్పారు. అంటే మనం ఉపయోగించే ప్రతి పదానికి ఆ, ఒక ఇది ఉంటుంది అర్థం కాబట్టి అంటే దాన్ని ఎరుకతో గాని ఉంటే ప్రాపంచిక విషయాల్లో కూడా ప్రతి పదము జాగ్రత్తగా వాడతామండి. ఎరుకుంటే, అవును ఎరుక మేడం. లేకుండా జీవిస్తాం అవును మేడం. కేర్లెస్ గా. ఉమ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే మనము మన నిర్లక్ష్యం వలన మనము ఆ, జీవించరాని స్థితిలో జీవిస్తూ ఆ, ఆ, అంటే ఉపయోగించరాని పదాలను ఉపయోగిస్తూ అంటే ప్రతి ఒక్క చర్య నిరుపయోగమైన స్థితిలోనే చేస్తూ ఇదే 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 ప్రపంచం, ఇదే కరెక్ట్, ఇదే అంటే ఇదే జీవితం అనే ఒక స్థితిలో ఉన్నాం అహంకారం కూడా, కాబట్టి మనం ఏదో ఆధ్యాత్మికంగా ఉన్నాం, మిగతా వాళ్ళకి పాపం ఏమీ లేదని. ఏం వచ్చాయంటే 4 ముక్కలు వచ్చాయి, ఆ ముక్కలు మాట్లాడడం వచ్చింది అంతే. మేడం ఇంకా అహం పాతాళంలోకి వెళ్ళిపోవాలి మేడం. ఇంకా ఇంకా ఏం లేదు మేడం. అసలు నోట్లో మాట రావడానికి కూడా అర్హత లేని స్థితి అది మీరు మేడం. అర్థం చేసుకున్నది సంతోషం గాని, ఏంటి ఆ సహనం ఉండాలి. అందుకనే చూసారా, మీరు ఇందాకలే గాని అసహనంతో వదిలేశారనుకోండి, అప్పుడు మీకు అర్థం కాదు. అది సహనంగా ఆలోచిస్తే ఎందుకు ఖండిస్తున్నారు అనేది తెలిస్తే అప్పుడు మనకి అర్థం అవుతుంది కదా. దేహాత్మ భావం పెంచుకుంటూ 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు మనం చేసే సాధన ఏంటి అంటే దేహం నేను అని దాన్ని గట్టిగా పెంచుకుంటూ ఆత్మస్థితి నాకు రావటం లేదు, ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు చూడండి అందరూను, మీరే కాదు. ఈ దేహాత్మ కానీ భావం పోవడానికి 24 గంటలు పూజ అవును. చేస్తే వస్తుందా? అభిషేకాలు చేస్తే వస్తుందా? హోమాలు చేస్తే వస్తుందా? చెప్పండి.
పుస్తకాలు చదివితే ఏ వస్తుందా? ఏం చే ఉపనిషత్తులు చదివితే వస్తుందా? ఏం చేసినా రాదు మేడం. ఇంకొకటేందంటే, ఇప్పుడు నేను అసహనంతోటి నేను ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయానంటే, నాకెందుకింత కష్టంగా అయిపోతుంది ఇది? అంటే మనం ఒక పదాన్ని యూజ్ చేయడానికి గూడా కష్టమైన పరిస్థితికి ఏర్పడుతుంది గదా! మేడం ఇంత తీవ్రంగా ఖండిస్తున్నారు. మనం నెక్స్ట్ పదం ఏం యూజ్ జేయాలి? మనం అవును. ఎలాంటి ఇంత క్లిష్ట పరిస్థితి అనే ఒక స్థితిలోకెళ్ళిపోయిన స్థితిలో అంటే ఇంకా మనం ఇంకొక వర్డ్ ఏదైనా యూజ్ చేస్తే మళ్ళీ మేడం తప్పు పడుతుందేమో అనే ఒక జాగ్రత్తలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అంటే ఈ ఈ ఈ మళ్ళీ అంటే ఇంకా చెప్పమంటారే, చాలా ఊరుకోమనరు, నన్ను పిలిచి మరీ మాట్లాడమంటారు అని మీకు కోపం వచ్చుంటుంది. అంటే కోపం అంటే కోపం కాదు మేడం. అంటే నాకు ఇంకా శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఆహ్, నేను ఇంకా ఏం మాట్లాడాలోనో అంటే ఆచితూచి మాట్లాడాల్సొస్తుంది. ఏ పదం ఉపయోగించాలో నాకు అర్థం కావలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాను. కాబట్టి నేను ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి తోచని పరిస్థితిలో ఉన్నాను. అంటే నేను ఇక్కడ మాట్లాడాలి, కానీ మాట్లాడకూడదు. అంటే కాదు. కాదు. మాట్లాడాలి అప్పుడు కానీ మీకు పదాన్ని అర్థమైంది కదా! అంటే ఆ సంబంధం అన్న పదం అనేది ఎంత రాంగ్ అన్నది. ఏమంటారు? ఇప్పుడు అర్థమైంది మేడం. ఇప్పుడు అర్థమైంది. అంటే సంబంధం అనేది నాకు ఏమాత్రం అర్హత లేని స్థితి. నేను ఉపయోగించడానికే అర్హత లేని స్థితి అది. అది ఏ మహర్షిలో, ఏ జ్ఞానిలో అది ఉపయోగించాల్సిన వేరే స్థితి సంగతి. కాబట్టి కానీ నేను నిరంతరంగా చేస్తున్న పని దేహాత్మ భావనతో. ఈ దేహాత్మ ఆ! భావంతో నేనున్నాను అన్న సత్యం నేను నిరంతరంగా గుర్తుపెట్టుకొని, దేహం నేను కాను అన్నది జ్ఞాపకం. అందుకనే పాపం రమేషు ఎలా చెప్తూ ఉంటాడు, "ఈ దేహం చేస్తోంది. నేను చేయట్లేదు. దేహం చేస్తోంది. దేహం కూర్చుంది. మీరు నిలబడండి" అని అన్నాడు చూసారా ఆ వేళ. ఏమిటి అంటే ఏం అవును మేడం. చేశారండి? అంటే దేహం నిలబడిందని చెప్తారేమో అని. దేహం కూర్చుంది, దేహం నిలబడింది. దేహం తాగుతోంది, దేహం తింటోంది. అంటే తనకి ఆ స్ఫురణొచ్చింది. అది అంటే ఎక్స్‌ప్రెస్ చేయడంలో ఎప్పుడు అదే ఎగ్జాంపుల్‌తో చెప్తాడని గానీ, లేకపోతే తనకు ఆ స్ఫురణ రావడం వచ్చింది. అందుకనే కదా! తనేమైనా చెప్తుంటే నేనేం అడ్డను సామాన్యంగా. కారణం ఏంటంటే తను రైట్ వేలోనే చెప్పేస్తున్నాడు. మీకు పాయింట్ అర్థమైందా? దేహం నేను అవును కాదు మేడం. అన్న అవును. ప్రతిష్ఠ తనకొచ్చింది. ఆ వేలో మనకి హెల్ప్ అవును మేడం. చేస్తున్నాడు. అంటే కూర్చున్నదెవరు? దేహం. నిలబడిందెవరు? దేహం. తాగుతున్నది దేహం. మనం ఎలా చేస్తున్నాం? నేను తాగుతున్నాను. నేను కూర్చున్నాను. నేను పూజ చేస్తున్నాను. కదండీ! అవును మేడం. అది మనం ఎంత గట్టిగా ముడి యేసేసుకున్నామంటే, ఉక్కు ముడి వేసేసుకున్నాం. గొడ్డాళ్ళతో కూడా పోదది. అవును. ఇంకొకటేందంటే మేడం ఇప్పుడు ఆ ఆ ఆధ్యాత్మికతం ఆధ్యాత్మికత అనేది కత్తి మీద సాము లాంటిది. అది అంత ఈజీ గాదు. అంటే బాబా గారు ఒక వ్యక్తికి చెప్తారు మేడం. కసిదారావ్రతం. ఇది నాన్ హే నాన్ హే ఘాటును దున్నపోతు మీద నాన్ హే ఘాటును ఎక్కినంత కష్టం అని అనుకుంటున్నావేమో. దానికంటే గూడా గొప్ప కష్టం ఇది. కాబట్టి నువ్వు 'విచార సాగరం' అనే పుస్తకాన్ని చదివి మంచి ఇది జెయ్యి. ఇది ఆధ్యాత్మికం అనేది కత్తి మీద సాము లాంటిది. అంత ఈజీ గాదిది అని జెప్పేసి చెప్తారు మేడం. అంటే బాబా గారు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఆధ్యాత్మికంలో ఉన్న చర్చ గాని, ఏదైనా గాని విచారణ జేయాలి. ఎలాగా అర్థం జేసుకోవాలనేది ఆయన వర్డ్స్‌లో చెప్తారు మేడం అది. అంటే ఇప్పుడు మనకు అంటే మీరిందాకన్నారు టేక్ ఇట్ ఈజీగా తీసుకుండేది గాదిది. ఆహ్, ఆహ్, ప్రతి ప్రతి ఒక్క అక్షరం గాని, ప్రతి ఒక్క ఆహ్, ఇది గాని సీరియస్‌గా దాని మీద కాన్సంట్రేషన్ పెట్టి, విని దాన్ని దాని యొక్క స్థితిని తెలుసుకొని ముందుకెళ్ళాలి అనేది మీరు ఇంకోటి చెప్పారు. చెప్పనండి బుద్ధుడు అంటే గారు, మీ ముగ్గురు మిగిలేరా? ఈ ముగ్గురికి కొంత ఆసక్తి ఉండబట్టి. అంటే అది ఏంటి? అంటే అదేదో పట్టుకోవడం బట్టి ఉన్నారు. లేపోతే ముగ్గురు ఉండరు. అంతే గదా మేడం. అంతే ఇంకా. అంటే ఇక్కడ అది చెప్పినది ఇందులో ఉన్న సత్యం ఏంటి? హ్మ్. అది నేను చేస్తున్నానా? లేదా? అది అవసరమే కదా! అని ఎక్కడో మీకు అనిపించి ఉంటున్నారు. లేపోతే ఈ ఇప్పుడు డిస్కషనే ఇప్పుడు అక్కర్లేదు. అవును మేడం. ఇప్పుడు ఏందంటే, ఆ మొండి పట్టుదల ఉండడం వల్లనే గదా మేడం! మేము ముగ్గురమైనా గూడా హ్మ్. నిజాన్ని గ్రహించడానికి ప్రయత్నం జేశాము. అంటే ఎంతో కొంత గ్రహించడానికి అంటే ఇప్పుడు ఈ సంబంధం అనే విషయం ఇంత ఇంత డీప్‌గుందా అనేది గ్రహించడానికి గూడా మాకు
అవకాశం ఇంకోటి దొరికింది కదా మేడం. ఇప్పుడు శారద గారికి కూడా అర్థమై ఉంటుంది. లైఫ్ అంతా అంటే ఏదైతే మనం చెయ్యక్కర్లేనివో పట్టుకుని వేలాడాం. అంటే శారద గారే కాదు, మీరే కాదు, భార్గవి గారే కాదు, నేనే కాదు. మనం చేస్తున్నవన్నీ సినిమా దగ్గర కూర్చుని, సినిమాలో కూర్చుని నాకు ఆ పరీక్ష పాస్ అయిపోవాలని ఆశించినట్టు ఉంది. ఇంకా సినిమా కూడా కొంత ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో గానీ, మనం చేసే పనులు మాత్రం దేహాత్మ భావంతో చేసేవి. దేహాత్మ భావాన్ని విడగొట్టడానికి పని చేయట్లేదు. అవును కదండీ! మేడం. ఇంకా పెరుగుతోంది. నేనే పూజలు చేసేది. నేనే పెరుగుతుంది మేడం. నేనే చేస్తున్నాను. ఆ నేను బలం పెరుగుతున్న కొద్దీ దేహాత్మ భావం పెరిగిపోతూ ఉంది. నేనే చేస్తున్నాను. నేను అది చేస్తే ఇదయింది. ఇది చేస్తే అదయింది. ఇంక ఇలాంటి స్థితులలోనే వెళ్ళిపోతున్నాం మేడం. ఇంకా అంతే. హమ్మయ్య! మీకు అర్థమైంది. నేను సంతోషిస్తున్నాను. అంటే ప్రతి పని కూడా మనం ఏదైతే తగ్గించుకోవాలో అది పెంచుకునేటట్టే చేస్తూ, మనమేమోని నాకు సాధన చేస్తున్నాను అంటూ కబుర్లు చెప్పుకుంటాం. కదండీ! 100% మేడం. 100కి 100% అది. పొద్దున లేచిన దగ్గర నుంచి ప్రతి సెకను దేహాత్మ భావం పెంచడానికే పనిచేస్తాం. ప్రతి సెకను. భావనలో, చర్యలో అంటే మనోవాక్కాయ కర్మలతో దేహాత్మ భావం పెరిగే పనులే చేస్తున్నాం. పక్కన ఎవడో తెలియనివాడు అవును. కూర్చున్నా, వాడిని దేహాత్మ భావంలోకి దింపుతాం. మీరేం చేస్తున్నారండి? మీకెందరు పిల్లలండి? అంటే నువ్వు దేహానివి, నీకెందరు పిల్లలు? నువ్వు దేహానివి, నువ్వు ఆ దేహ పోషణకి ఏ కర్మ చేస్తున్నావు? పోనీ ఈ జవాబులు మనకేమైనా సహాయం చేస్తాయా? మన దేహాత్మ భావాన్ని పోగొట్టడానికంటే పెంచడానికి పనిచేస్తాయి. అంటే మనం మాట్లాడే మాట, ఆలోచించే ఆలోచన, చేసే కర్మ దేహాత్మ భావాన్ని పెంచుకునేవి చేస్తూ తరగటం లేదు. ఏం చెయ్యాలండి అంటే, ఏమిటి చేశారని నేను అందుకని అడిగాను. ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ మీకర్థమైందా? ఈ రోజు జరుగుతున్న ఈ రోజు జరుగుతున్న ప్రతి సంభాషణ ఆహ్, ఆహ్, నిన్నటికి నిన్న నిన్న జరిగిన వ్యవహారిక సన్నివేశాలకన్నిటికి సంబంధం ఉంది మేడం. నేను గమనించుతున్నప్పుడు నుంచి నిన్న. అంటే నిన్న నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సన్నివేశానికి ఈరోజు జరిగే ఈ సంభాషణకు చాలా సంబంధం ఉంది మేడం. అంటే దేహాత్మతోటి నేనెలా ప్రవర్తించానో నిన్న, ఈరోజు మీరేం చెప్తున్నారు అనేది నాకు తెలిసిపోతుంది. కానీ నేను దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంతే. దాన్ని ఇది చెయ్యాలి అనేది నాకు అంటే అర్థమవుతుంది. ఇది సత్యం. కానీ దాని మనం సత్యాన్ని బట్లో అసత్యాన్ని గట్టిగా పట్టుకుంటున్నామండి. అసత్యం మీదున్న నమ్మకం సత్యం మీద మనకి లేదు. ఆ పాయింట్ మనం చెప్తే ఒప్పుకోం గానీ, నిజంగా మనకి లేదు. కనుకే మనం అసత్యాన్ని గట్టిగా పట్టుకొని 24 గంటలు వదలటం లేదు. అవును మేడం. ఇంకొకటేందంటే మేడం, ఆహ్, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వ్యర్థము అనేది గూడా నాకు తెలిసిపోతుంది మేడం. ఎందుకంటే ఆహ్, నా నా నోటి నుంచి నేనేదో జ్ఞానంతో మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నాను గానీ, అది జ్ఞానం కాదు. అది చాలా అజ్ఞానం అనేది మనకు తెలిసిపోతుంది మేడం. అంటే ఆహ్, అది యూజ్ జే ఆ వర్డ్ ఇప్పుడు మీరేదైతే సంబంధము అనే ఇది జేశారో, అలాంటి వర్డ్స్ నిత్యము ప్రవాహంలాగా వేల వర్డ్స్ వస్తున్నాయి మేడం. అది 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 ఇప్పుడు కరెక్షన్ చేశారు కాబట్టి మనం గ్రహించగలుగుతున్నాం గానీ, అలాంటి వేల వర్డ్స్ మన నోటి నుంచి అంటే వస్తున్నాయి. అంటే కరెక్షన్ చేయడానికి కూడా వినేవాడికి అర్హతను బట్టి చేస్తామండి. ఆ వినేవాడు ఇంకా మూర్ఖుడనుకోండి చెయ్యనింక. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళరింక. అందుకని తర్వాత కేర్‌లెస్‌గా తీసుకున్న లోపల అహం ఉన్నాదనుకోండి, అప్పుడు వెళ్ళరు. అటువైపు రారు. అహంలోనే కూర్చుంటారు. అందువల్ల అది ఆ యోగ్యత ఉండాలి తెలుసుకోవడానికి కూడా. కదా! అవును మేడం. అంటే ఈ యోగ్యత ఏమో తెలియదు గానీ మేడం, అంటే ఒక పట్టుదల అనేది ఉండాలనేదైతే గ్రహిస్తున్నాను మేడం. అంటే మీరు చెప్పిన ప్రతి ఒక్కటి సహనంగా విని దాని లోతులకి వెళ్ళాలనేది అర్థమవుతుంది. అది లేకోకుంటే మనం ఎంత చూడండి, అయ్యో! సాధనకు నాకు ప్రయత్నం ఇన్సల్ట్ చేసినా అయిపోయింది అనుకున్నారనుకోండి. ఎవరికి ఇన్సల్ట్ అని ఆలోచించండి. అంటే మామూలుగా మనం ఆలోచిస్తాం కదా! అలాగా. నాకు ఇన్సల్ట్ అయిపోయింది ఇంతమందిలో. ఎవరికి ఇన్సల్టు? నా దేహానికా? ఆత్మకా? అలా ఆలోచించితే మనకప్పుడు అర్థమైపోతుంది. ఏమంటారు? ఖచ్చితంగా మేడం. ఖచ్చితంగా. అది. అంటే ఇప్పుడు మౌనానికున్న గొప్పతనం ఏందనేది అర్థమవుతుంది మేడం. అంటే ఆహ్, మాట మాట వలన ఏమవుతుందంటే ఆహ్,
మాట అనేది ఇంకా అది మలినం. అది ఎవరికి మలినము అంటే జ్ఞాన స్థితిని పొందని వాని ప్రతి మాట మలినమే. దేహాత్మ అయితే భావంతో జ్ఞాని ఉంటారు. నుంచి అంటే ఆ! ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ హ్మ్. గాసిప్పు ఎలా చేస్తారు? వృధా సంభాషణ అందరూ కూర్చుని అక్కర్లేని విషయాలన్నీ అనిత్యమైనవన్నీ నిత్యమని మాట్లాడతారు. అసత్యమైనవన్నీ సత్యం అని మాట్లాడతారు. అసలైన సత్యాన్ని పాతిపెట్టేస్తున్నారు. అప్పుడు నాలాంటి వాళ్ళు ఎలా వింటామండి అక్కడ? మీకు అర్థమైందా? అందుకు నేనెప్పుడు గాసిప్ చేయలేకపోతున్నాను. అంటే 100% కలవరంటారు. ఎలా కలుస్తామండి? అసత్యమైనవన్నీ సత్యము, అనిత్యమైనవన్నీ నిత్యము అని మాట్లాడుతున్న వాటికెళ్ళి నేను దాన్నెలా ఇస్తాను? నేను ఖండించాను అక్కడొకడు ఉండడు. అర్థమైందా మీకు నేననేది? అవును మేడం. ఇప్పుడు ఏమవుతుందంటే మామూలు వ్యక్తులు మాట్లాడే మాటలు అన్నీ మీకు మామూలనకండి దేహాత్మ నవ్వులాటలాగా భావంలో ఉన్న వ్యక్తులు మాట్లాడేవన్నీ అనిత్యమైనవి, అసత్యమైనవి, నిత్యము, సత్యము అని మాట్లాడుతున్నారు కదా! అది ఇంకా అంటే నవ్వులాటలాగా అనిపిస్తుంటుంది మేడం జ్ఞానికి ఎప్పుడు. అంటే ఏంది ఇంకా ఈ పైగా సంభాషణ అక్కడ ఏంది? కలవటం లేదంటారు. ఈ ఈ హస్కులు అంటే ఈ వృధా సంభాషణలో ఏమిటి మనం అక్కడ పార్టిసిపేట్ చేస్తాం? అసత్యము, అనిత్యము, దేహమే నిత్యం అని మాట్లాడతారు. ప్రపంచమే నిత్యమని భావిస్తుంటారు. అదా మనం పెంచుకోవాల్సింది? అవును సత్ మేడం. ఆ సత్తుతో సాంగత్యం ఉండాలి మనకి. అదే మహర్షి ఎక్కడికక్కడే చెప్తున్నారు. ఆ సత్ సాంగత్యంతో నువ్వు అన్నీ పొందగలవు అని చెప్తూనే ఉన్నారు కదా! అయినా మనం దాన్ని పట్టించుకోము. అసత్తయి ఉన్నావు అని ఇందాకలు కూడా ఎక్కడో చెప్పారు కదా! అవును. అంటే ఎక్కడికక్కడ చెప్తూనే ఉన్నారు. కానీ మనం దాన్ని ఓవర్‌లుక్ చేసేస్తాం. అవును. ఏకైకము సత్ ఉనికి అనే అదే మనం చూచే విశ్వం. మనం చూచే విశ్వం విషయములుగా మనంగా కూడా కనిపించేది. ఆ ఏకైకము సత్ ఉనికి. అదే సత్యం. అదే ఉనికి. అర్థమైందా? శారద గారేమి మాట్లాడటం లేదేమి? బుద్ధుడు గారు మాట్లాడుతున్నారనా? అవును మేడం. మీరు మాట్లాడుతున్నారు గదా! వింటున్నాను మేడం. కానీ బాగా అర్థమవుతుంది మేడం. ఏంటి అంటే మనం ఇప్పుడు మీరు ఇక్కడ పరిస్థితి ఏంటి గ్రహించాల్సిందేంటంటే బుద్ధుడు గారు చూడండి. అయ్యో! శారద గారుండగా, భార్గవి గారుండగా, ఆళ్ళ వాళ్ళుండగా నాకు అవమానం అయిందని ఆలోచించలే. అవునా కదా! అయ్యో! తెల్లాయి కాదు మేడం అలా జాగ్రత్తగా ఎట్లా వినండి. అలా ఆలోచించలే. తాను చెప్పిందే రైట్ అని సపోర్ట్ చేసుకోలే. అవునా కదా! అలా సపోర్ట్ చేసుకుంటే అవునవును. ఆయనకెప్పటికీ అర్థం కాదు. సో, ఇది మనం అవునవును. గ్రహించాలి. అవును. మనకు అహం కొద్దీ ఏం చేస్తాం? నేను చెప్పిందే రైట్ అని సపోర్ట్ చేసుకుంటాం. అవునవును. అది కూడా అహమే. కానీ మీరన్నట్టు ఏం ప్రయత్నం చేస్తున్నాము అంటే, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా మేడం. మైండ్‌లో అన్నీ ఎప్పుడూ అన్నీ అంటే రికలెక్ట్ చేసుకునేవి. అన్నీ జరిగేవి, జరగనివి. ఇప్పుడు ఎవరైనా ఫోన్‌లో మాట్లాడే సంభాషణ అన్నీ ఉండేవి. ఇప్పుడు అట్‌లీస్ట్ మా ప్రయత్నంగా ఈ ఆలోచనలన్నిటిని స్టాప్ చేసి అంటే ప్రశ మెంటల్ పీస్‌గా అంటే ఏ ఆలోచన లేని స్థితిలో అయితే ఉండగలుగుతున్నాం మేడం. కాసేపైనా ఎంతసేపు అనేది టైం అయితే చెప్పలేం కానీ, ఈ ఎవరుంటున్నారు? ఆలోచనలన్నీ పక్కన ఎవరుంటున్నారు? పెట్టేసి అంటే మ ఈ ప్రయత్నంలో ఎవరు అంటే నేనడుగుతున్నది నా క్వెషన్ విన్నారా? ఏ ఆలోచనలు అవును మేడం. లేకుండా స్థితిలో ఉంటున్నదెవరు? నేను దేహాన్ని అనే నాదంటే అనే శారద గారు కదా! హ్మ్. అంతేనా? అంటే ఇంక అవన్నీ నాకు తెలియదు గానీ మీరు అహా! చేసే ప్రయత్నం తెలియడం అదే కాదు. మేడం. కళ్ళు తెరిచి చూడండి అందుకే చెప్తున్నాను. నేను దేహాన్ని అనే శారద గారుంటున్నారు. అది కూడా దేహాత్మ భావనే. అవునవును. 100% మేడం. అది అందుకే అందుకని, కదా ఇవన్నీ. అందుకని అక్కడ నేను కంట్రోల్ చేస్తున్నాను మనసుని. అప్పుడు నేను బలం పెరిగింది మళ్ళీ హ్మ్. అది కూడా. అందుకే కృష్ణమూర్తి గారు అవగాహన వల్ల పోతుంది గానీ కంట్రోల్ వల్ల పోదు.